నమస్తే, నేను భోగాది పండి. అయితే ఈరోజు నేను రైతు బజార్ నుంచి చాలా మామిడికాయలు తీసుకొచ్చేసుకుంటానంటే ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. ఆవకాయ పచ్చడి అంటే దేంతో ఇచ్చి ఆవకాయలో పెసరావకాయ వేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్లో నేను కొంచెం పెసరావకాయ తీసుకుంటాను. కొంచెం నెలాఖరికల్లా ఏప్రిల్ నెలాఖరికల్లా అట్లా ఆవకాయ పట్టుకుంటాము. అప్పటి వరకు ఇది పెసరకాయ అయితే చల్లగా ఉంటుందని ఇదిగోండి పెసరపప్పు, దాంట్లో లైట్ కొన్ని ఆవాలు వేసానండి. అంతేను, లైట్గా ఆవాలు వేసాను అంతే. ఇది మిక్సీలో వేసుకుంటామండి. ఇదిగోండి మిక్సీలో వేసేస్తే ఇంకా పౌడర్ ఇట్లా పౌడర్ అయిపోద్ది. ఇది మనం ఆవపిండి బదులు పెసరపిండి కలుపుకుంటామండి అంతే. ఈ పెసరపిండి చక్క లైట్గా వేయించుకుని కొంచెం మెంతి ఆవాలు వేసేసుకుని దాంట్లో వేయించేసుకుంటామేనండి. ఇదిగోండి నేను ఒలిచిపోయినండి, ఎందుకంటే తొందరగా 3 days నుంచి తినేస్తాం కదా. పాయలు అయితే ఒలిచిపోసామనుకోండి, అవి ఊరేటప్పటికి చాలా రోజులు పడతాయి. అందుకని ఇది మిక్సీలో కలిసిపోద్ది అనమాట పచ్చడిలో. అందుకని నేను దీన్ని కూడా పేస్ట్ చేసి వేస్తాను అనమాట. ఇదిగోండి నేను ముక్కలు కోసేసుకున్నానండి. ఈ ముక్కలు అయితే రాత్రే కోసేసాను. రాత్రి నాకు పెసరపిండి అన్నీ అనుకూలంగా లేవు, రెడీగా లేవు. అందుకని తెల్లారిపాటికి అట్లాగే ఉంచితే ముక్కలు మెత్తపడతాయని నేనేం చేశానంటేనండి, దానికి సరిపడ ఉప్పేసేసుకున్నానండి. దీంట్లో రాత్రి ఉప్పేసేసి ఉంచాను. మనం పూట లేట్ అయింది అనుకోండి, తెచ్చుకున్నాం అనుకోండి, దేనికైనా పచ్చడికి ఆవకాయకైనా దేనికైనా మన దగ్గర వెంటనే ఉంటేనే కలిపేసుకుంటాం అనుకోండి. పెద్ద పచ్చళ్ళు కాబట్టి అప్పుడప్పుడే కలిపేసుకుంటాము. కొంచెమే కదలే అని నేను తెల్లారినాక కలపొచ్చులే అని ఇప్పుడు అందుకని మెత్తపడకుండా ఉంటుంది ముక్క. నేను రాత్రే ఉప్పేసేసుకున్నానండి దీంట్లో. అయితే ఇదిగోండి కారం దీంట్లోకి వేసుకుంటున్నాను. కారం అండి, నేను చెప్పా కదా పెసరతో వేస్తున్నాం కాబట్టి ఎల్లిగడ్డలు అట్లాగే వేస్తే కొంచెం లేటు, మనం వెంటనే తినటానికి కదా ఇది, అందుకే లేట్ అవుద్దులేని ఊరేటప్పటికి కొంచెం అని నేను పేస్ట్ చేసేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇదేమో పెసరపిండిలో కొంచెం ఆవాలు వేసుకుని మిక్సీ చేసుకున్నాదండి. కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. దానికి సరిపడా ఇదిగోండి పెసరపిండి పోసేసుకున్నానండి. పెసరపిండి పోసేసాను. ఇప్పుడు రాత్రి వేసా కదండి ముక్కలు, అందుకని కొంచెం నీరు ఊరేసింది పచ్చగా. పెసరపిండి కదండి, వేడి ఎండాకాలం వేడి ఆవకాయ అంటారు కదా, అందుకని అసలు అంటారు కానండి ఆవకాయ చాలా మంచిదేనంటండి ఒంటికి. అసలు లోపల ఏమైనా చెడు సూక్ష్మజీవులు ఉండా ఆవపిండి మంచిదే, ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది 3 days నుంచి వేసేసుకోవచ్చండి. ఇక ఏంటి కప్పు నిండుగా ఉప్పు తీసుకుంటే కొంచెం కప్పు వెళ్తుగా ఇది తీసుకోవాలండి, కారం తీసుకోవాలి. ఎల్లిగడ్డ మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. మళ్ళీనేమో పెసరపిండి అయితే నేను ఒక 1/2 డజన్ కాయలు ఉన్నాయండి. దానికి 1/2 డజన్ కాయలకి నేను 200 గ్రాములు పెసరపిండి వేసుకున్నా. 1/2 డజన్ కాయలకి 200 గ్రాములు పెసరపిండి, ఒక 100 grams ఏమో కారం, 100 grams ఒక 150 grams ఏమో ఉప్పు తీసుకున్నాను. పప్పు నూనె వాడతాను, నువ్వుల నూనె వాడతానండి. ఇంట్లో కూడా కూరల్లో కూడా నేను నువ్వుల నూనె వేసుకుంటాను. ఇదిగోండి పల్లి పప్పు నూనె వాడుకుంటాను. సుమారుని పోసుకున్నానండి. ఇది మామూలుగా అయితే నువ్వుల నూనెనండి, కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఏమి అవ్వదండి. ఎక్కువ నువ్వుల నూనె మంచిది. అసలు కూరల్లోకి ఏంటి పచ్చళ్ళకి ఏంటి నువ్వుల నూనె వాడతానండి నేను. తీసుకున్నానంటే దీన్ని
మనము 3 రోజులు కలుపుకోవాలి కదండి. నా ఇంట్లో ఉండా కారమే వాడతానండి. కొంచెం మనం రోజువారీకే కదా అని నేను ఇంట్లో ఉండే కారమే వేసేస్తాను. పట్టించుకున్న కారాన్ని పట్టిస్తాను. నేను కొత్త కారం ఇంకా పట్టిలేదు, అందుకనే పోయిన సంవత్సరం కారమే నేను వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఇంతేను. అయితే మనం రేపు కూడా కలపాలి కదా అని మూత పెట్టాలి కదా అని గరిటె కూడా దీంట్లోనే పెట్టేయచ్చు. ఇట్లా మూత పెట్టేసుకోవచ్చు కదండి. మూత పెట్టేసేసుకుని మళ్ళీ రేపొద్దున్న కలిపేసుకుని మళ్ళీ జాడీలో పెట్టేసుకుంటానండి. అంతే.